నమస్కారం, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లతో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణలపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించేలా పనిచేయాలని సూచించారు. వర్ధన్నపేట, ఐనవోలు మండలాల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లతో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా నమోదు సవరణలపై జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్లో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చూడాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన వారి పేర్లు తొలగింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండలాధ్యక్షులు, బిఎల్ఓలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని రాజకీయ పార్టీలకు ఒకరిద్దరిని బూత్ లెవెల్ ఏజెంట్లుగా పెట్టుకునే అవకాశం ఇచ్చింది. కాబట్టి మన పార్టీ నుండి కూడా ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి ఆ పేరు పెట్టినాం. కానీ పని అందరిది ఆ బూత్లో ఉన్న పార్టీ శ్రేణులని, ఆ గ్రామంలో ఉన్న పార్టీ శ్రేణులందరూ ఎలక్షన్ సమయంలో ఏ విధంగా ప్రచారానికి వెళ్తారో, ఏ విధంగా ఓటు అడగడానికి పోతారో అదే విధంగా నీ ఓటు నమోదైందా కాలేదా, ఏ ప్రాబ్లం ఉన్నది, అప్లికేషన్ ఇచ్చిందా, నింపిందా, రిటర్న్ చేసిందా, ఆన్లైన్ అయిందా కాలేదా, ఏదున్నా మీరు పోయి దగ్గరికి పోయి చేయాలి. ఇది ఎవరు చేయరు. నీ కాంగ్రెస్ పార్టీ చేయదు, నీ బీజేపీ పార్టీ చేయదు, నీ కమ్యూనిస్ట్ పార్టీ చేయరు. ఒక ఉద్యమ పార్టీగా, ఒక ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళంగా మనకు ఆ సోయి ఉంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ పక్షాన పోరాడిన, కొట్టాడిన. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నిస్వార్థంతో నోరు కట్టుకొని 10 ఏళ్ల కేసీఆర్ గారి ఫలితాలు పాలన మనం మీ గ్రామాల్లో మనం చూపించింది.